నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు జెండా వీధి కోటమిట్టె నందు కల సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, కార్పొరేటర్ కరీముల్లా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత 27 సంవత్సరాల క్రితం సయ్యద్ అలీ అహ్మద్ అతి చిన్న స్కూల్ ప్రారంభించి నేడు 1100 మంది విద్యార్థులకు విద్యను అందించడం గర్వకారణమని అన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు జెండా వీధి కోటమిట్టె నందు కల సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, కార్పొరేటర్ కరీముల్లా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత 27 సంవత్సరాల క్రితం సయ్యద్ అలీ అహ్మద్ అతి చిన్న స్కూల్ ప్రారంభించి నేడు 1100 మంది విద్యార్థులకు విద్యను అందించడం గర్వకారణమని అన్నారు. Another my daughter Parvez Sultana, Dr. Parvez Sultana కూడా బ్యాక్ బోన్ గా ఉండి నా ఇద్దరు డాక్టర్స్ కూడా ఈ కాంపిటీషన్ లో వాళ్ళు కూడా ఉన్నాము, మనం చేస్తాం. Ali Bhai, correspondent, Citizen School. I know him almost 15 years, since 15 years. 15 సంవత్సరాల ముందు నుంచి తెలుసు అలీ భాయ్. ఒక 30 మంది పిల్లలతో స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు 1100 మంది పిల్లలు, ఇప్పుడు 1100 మంది. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఒక 6-7 వేల మంది పిల్లలు ఈయన చేతుల్లో చదివి ఈ దేశానికి ఒక ఆస్తిగా అయి ఉంటారని నేను భావిస్తున్నాను. మరి అలీభాయ్తో పాటు అలీభాయ్కి సపోర్ట్గా ఉన్న ప్రిన్సిపల్స్ మరి టీచర్స్. బుష్రా ఎవరు? Who is Bushra? Can I see Bushra? Oh, you are the principal. And what about teachers? Citizen school teachers. I congratulate everyone. మీ అందరికీ హృదయపూర్వకంగా నా అభినందనలు. స్కూల్ నడపడం అంత ఈజీ కాదు. స్కూల్ వ్యాపారం కాదు. స్కూల్ చేతిలో ఈ భారతదేశ భవిష్యత్తు, ఈ దేశం భవిష్యత్తు స్కూల్స్లో ఉంది. ఆ స్కూల్స్లో మన టీచర్స్ చేతిలో ఉంది. ఈ నేషన్ని బిల్డ్ చేయాల్సిన బాధ్యత మన టీచర్స్ పైన ఉంది. సో మీరు టీచర్స్ ఎంత కమిటెడ్గా ఉంటారో, మీరు కానీ సామాన్యులే, మీరు కానీ మధ్యతరగతి ఆడపడుచులే, మీకు కానీ ఇంట్లో బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే స్కూల్ గేట్ లోపల రాగానే అన్నీ మర్చిపోయి ఆ స్కూల్లో ఉండే బిడ్డలే మీ బిడ్డలుగా మీరు తీర్చిదిద్దాలని కానీ మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈరోజు అలీభాయ్ నా పక్కన కూర్చున్నాను. నేను ఒకటే అడిగా, ఎంతమంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారని. 1100 మంది ఉన్నారు సార్ అని. అందులో ముస్లిమ్స్ ఎంతమంది అని 98% అని చెప్పాడు. నేను ఒకటే చెప్పా, ఇట్ట పట్టుకునే
ఇంతమంది బిడ్డలు, ముస్లిమ్స్ బిడ్డల భవిష్యత్తు నీ చేతిలో ఉంది, జాగ్రత్త అని చెప్పారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ముస్లిం సమాజం ఎక్కడ వెనకబడి ఉందంటే విద్యలో, ఉపాధిలో వెనకబడి ఉంది. ఈ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్కూల్ అయితే దాన్ని మీ ఇంట్లో ఆ యొక్క అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఈరోజు ప్రతి ఒక్కరి పిల్లల చేతిలో సెల్ ఫోన్ అయిపోయింది. సెల్ ఫోన్ అయితే సెల్ ఫోన్ని వాడటం చాలా అవసరం. టెక్నాలజీని నేర్చుకోవడం చాలా అవసరం. నాకు కానీ బాగా గుర్తుంది, నాకు ఒకే ఒక అబ్బాయి ఇప్పుడు BBA చదువుతున్నాడు చెన్నైలో. అయితే వాడు ఏడ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మ ఫోన్ చేతిలో పెట్టింది. అన్నం తినలేదంటే ఫోన్ చేతిలో పెట్టింది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సమస్య. దాదాపు 26 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోని జెండా వీధి ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి సిటిజన్ స్కూల్ కరస్పాండెంట్ అలీ అహ్మద్ గారు ఈ 26 సంవత్సరాల స్కూల్ జర్నీలో మాలాంటి వారి అందరితో కలిసికట్టుగా కలివిడిగా ఉంటూ ఎంతోమంది ముస్లిం విద్యార్థులను పెద్ద పెద్ద డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సమాజంలో అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఒక టీచర్ స్థాయి నుంచి ఈరోజు 50-60 మంది టీచర్లు, 2 క్యాంపస్లు, వేలాది మంది విద్యార్థులతో ఇంత పెద్ద స్థాయికి వచ్చాయంటే దాని వెనక ఎంతో పట్టుదల, కృషి, కఠోర శ్రమ అలీబాయ్ గారి. మరి భవిష్యత్తులో సిటిజన్ స్కూల్ మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని, ఒక జెండా వీధి, కోటమిట్ట ప్రాంతానికే కాకుండా నగరమంతా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేదానికి, ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ అధికారులుగా తీర్చిదిద్దేదానికి అలీబాయ్ గారు వారి టీం అంతా పనిచేయాలని, ఈ 26 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు భవిష్యత్తులో మరింతగా పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక నగర మేయర్గా కాకుండా అలీబాయికి ఒక సోదరుడిగా, ఒక బ్రదర్గా ఖచ్చితంగా ఎప్పుడు మేము మా బోటోళ్ళు అందరం కూడా నిజంగా గర్వపడతాం. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక సామాన్యుడు కష్టపడితే, అనుకుంటే ఏమి సాధించగలడో నిరూపించిన అలీబాయ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో నన్ను పిలిచి ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన దానికి అలీబాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నెల్లూరు నగరంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో సిటిజన్ స్కూల్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సిటిజన్ స్కూల్కు ఈ స్థాయి, ఈ ఆదరణ లభించడానికి కారణం 27 సంవత్సరాల నిరంతర కృషి, పట్టుదల, చాలా అంకిత భావం. 1999లో కేవలం ఒక్క ఉపాధ్యాయుడితో ప్రారంభమైంది. ఈ సంస్థ ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుంటూ నిరంతరం శ్రమతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ సంస్థ 2 క్యాంపస్లతో 1200 పైగా విద్యార్థులతో 50 మంది పైగా ఉపాధ్యాయులతో మన ముందుకు వచ్చిందంటే అది చాలా మామూలుమైన విషయం కాదు. నిజంగా మనమందరం
చాలా గర్వించదగ్గ విషయం. ఎక్కడి దాకా ఎందుకు మా చుట్టుప్రక్కల వార్తల్లో ప్రజల నోట ఎక్కడ చూసినా సిటిజన్ స్కూల్ అనే మాట ఎన్నోసార్లు అభిమానంతో నేను చాలాసార్లు విన్నాను.